మార్చి 5, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. పెరిగే ఆదాయానికి దీటుగా వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చేతి దగ్గరకు వస్తాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా సామరస్యంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. తదుపరి వృషభం. ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ సకాలంలో బాధ్యతలు నిర్వహిస్తారు. వృత్తి జీవితం రాబడి పరంగా సజావుగా సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటికి బాగా దగ్గర బంధువులు రాకపోకలుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనవసరపు కోపతాపాలతో కుటుంబంలో ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి మిథునం. ఉద్యోగంలో అధికారుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఒత్తిడి బాగా తగ్గుతుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఇష్టమైన వ్యక్తులతో పెళ్లి నిశ్చయమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు ఒక ప్రణాళిక ప్రకారం చక్కబెడతారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. కుటుంబం మీద ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఏమాత్రం ఢోకా ఉండదు. తదుపరి కర్కాటకం. ఉద్యోగంలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి జీవితం అంచనాలకు మించి ఎదుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారంలో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలకు అవకాశిస్తాయి. ఇంట్లో శుభకార్యాలకు ప్లాన్ చేస్తారు. తలపెట్టిన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. పిల్లలు చదువుల మీద శ్రద్ధ పెడతారు. నిరుద్యోగులకు సొంత ఊరిలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించకపోవచ్చు. ఆరోగ్యంలో జాగ్రత్త వహించాలి. తదుపరి సింహరాశి. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అశ్రద్ధ తగదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యుల తోడ్పాటు తీసుకోవడం అవసరం. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మితిమీరిన ఔదార్యం వల్ల ఇబ్బందులు పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి కన్యారాశి. ఉద్యోగంలో అనుకూలతలు బాగా పెరుగుతాయి. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా ఆశాజనకంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామి తరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి తప్పకపోవచ్చు. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. సమయ స్ఫూర్తితో వ్యవహరించి స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. తదుపరి తులారాశి. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని కీలక బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. పిల్లల నుంచి శుభార్తలు అందుతాయి. కొందరు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి వృశ్చికం. ఉద్యోగంలో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. వృత్తి జీవితం 3 పువ్వులు 6 కాయల్లా సాగిపోతుంది. వ్యాపారాల్లో కూడా లాభాలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో మీ ఆలోచనలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఇంటా బయట మాటకు విలువ పెరుగుతుంది. బంధుమిత్రులతో వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అత్యవసర పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల అంచనాలకు మించి ప్రయోజనాలు పొందుతారు. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. తదుపరి ధనుసు రాశి. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. తలపెట్టిన ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. బంధుమిత్రుల్లో కొందరికి ధన సహాయం చేయాల్సి వస్తుంది.
గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు ఊపందుకుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహం పెరుగుతుంది. కీలక బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో కూడా లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి మకరం. ఉద్యోగపరంగా కొద్దిగా అదృష్టం కలిసి వస్తుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాల్లో శుభవార్త వింటారు. వృత్తి జీవితంలో ఆశించిన దానికంటే ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది. కొన్ని ప్రోత్సాహకాలు అందుకుంటారు. సమయం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా సఫలమయ్యే అవకాశం ఉంది. స్థిరాస్తి సంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కొందరు మిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. వృత్తి ఉద్యోగాల్లో అనుకోకుండా 1-2 శుభవార్తలు వింటారు. వ్యాపారాలు బిజీ అయిపోతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఒక ముఖ్యమైన సమస్య నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఇంటికి బంధుమిత్రుల రాకలుంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లల చదువుల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి మీనం. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి తన రంగంలో పురోగతి చెందుతుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి.